జై శ్రీరామ్. నేను మౌనికా సుంకర. మన నాగరికతను మనం కాపాడుకోవాలి అంటే 3 విషయాల పట్ల జాగ్రత్తగా ఉండాలి. 1 జల్, 2 జమీన్, 3 జోరు. జల్ ఇప్పుడు చూడండి, మన నాగరికతను, మన దేశాన్ని, మన సంస్కృతిని మనం కాపాడుకోవడం కోసం డిఫెన్స్ మెకానిజం కింద మనం సింధు నది జలాలను పాకిస్తాన్కి వెళ్లకుండా ఆపాం. 2 జమీన్, పాకిస్తాన్ పీఓకేని ఆక్యుపై చేసింది. సరే కశ్మీర్ కోసం కదా ఈ లొల్లెంత అని చెప్పేసి కశ్మీర్ ఇస్తూకుంటుందా? ఊకోదు. మళ్ళీ తర్వాత నెక్స్ట్ ఇంకొక భూభాగం కోసం వస్తుంది. అట్లా భారతదేశాన్ని మొత్తం కూడా గజ్వే హింద్ చేయాలని చూస్తుంది. ఇది జమీన్ అంటే జమీన్ని ఆక్యుపై చేసుకోవడం అన్నమాట, కబ్జా చేయడం. 3 జోరు అంటే ఆడపిల్లలు, ఆ సంస్కృతిలో ఉన్న ఆడవాళ్ళు. శ్రద్ధా వాకర్ అనే ఒక అమ్మాయిని, హిందూ అమ్మాయిని మొహమ్మద్ ఆఫ్తాబ్ తన ఎజెండాలో ఫిట్ అవుతలేదని, అంటే తన మాట వింటలేదని 35 ముక్కలుగా నరికేసి ఫ్రిడ్జ్లో పెట్టిండు. మళ్ళీ ఇప్పుడు కూడా మనం కొత్తగా చూస్తే జ్యోతి మల్హోత్రా అనే అమ్మాయిని డానిష్ అలియాస్ మొహమ్మద్ రహీం అనే వ్యక్తి ఆ అమ్మాయిని ట్రాప్ చేసి లవ్ జిహాద్లో ఆ అమ్మాయి చేత దేశ విద్రోహ శక్తులు అంటే యాంటీ నేషనల్ ఎలిమెంట్గా అమ్మాయిని తయారు చేసింది. కాబట్టి వీళ్ళు క్లారిటీతోనున్నారు. జల్, జమీన్, జోరుని అటాక్ చేస్తున్నారు. ముస్లింలందరి టెర్రరిస్టులు కాదు, కానీ టెర్రరిస్టులందరూ ముస్లింలే. ముస్లింలలో మంచి వాళ్ళు ఉంటారు, ముస్లింలలో చెడ్డ వాళ్ళు ఉంటారు. మంచి ముస్లిం, చెడ్డ ముస్లిం ఇద్దరు ఖురాన్ చదువుతారు. చెడ్డ ముస్లిం టెర్రరిస్ట్ అయితే మంచి ముస్లిం వాడికి సహాయం చేస్తాడు. అందుకే చూడండి, కశ్మీర్ పహల్గామ్లో చనిపోయిన వాళ్ళందరినీ అక్కడ మిస్లీడ్ చేసిన వాళ్ళందరూ అక్కడ షాలోలు అమ్ముకునే కశ్మీరీ ముస్లింలే. వాళ్ళు క్లారిటీతోనున్నారు. క్లారిటీతో ఉండాల్సింది ఇప్పుడు మనము. కన్ఫ్యూజన్ నుంచి బయటికి రండి. సూడో సెక్యులరిజం పాటించకండి. శత్రువు ఎవరు అని తెలుసుకోండి. శత్రుబోధన హిందూ ధర్మం నేర్పించదు. దట్ డజంట్ మీన్ శత్రు ఎవరు అని తెలుసుకోలేనంత మూర్ఖత్వంలో బతకమని కాదు దాని ఉద్దేశం. యస్మిన్ యదా వర్తితవ్యయో మనుష్య తస్మిన్ తదా వర్తితవ్యం స్వధర్మ. ఎదుటివాడు నిన్ను శత్రువుగా గుర్తించినప్పుడు నువ్వు వాణ్ణి హిందూ ముస్లిం బాయి బాయి అన్నావు అంటే ఏమనాలి? కాబట్టి మనము జాగ్రత్త ఉండాలి, జాగరూకులం అవ్వాలి. జాగో హిందూ జాగో. ఆపరేషన్ సింధూర్ అనేది మనందరినీ కలిపి ఒక గొప్ప కార్యక్రమం కింద సక్సెస్ అయింది. దీన్ని మనం ముందు తరాల వాళ్ళకు కూడా అందిస్తూ ఈ ఎన్విరాన్మెంట్లో ఈ అట్మాస్ఫియర్ని మనం కంటిన్యూ చేస్తాం. కుల, ప్రాంత, భాషకు అతీతంగా అందరం హిందువులుగా ఉందాం, హిందువుగా జీవిద్దాం, హిందువులని గర్విద్దాం. జై హింద్, జై భారత్.